ఛానల్. సో, రాఖీ పండగ పైన చాలా కన్‌ఫ్యూజన్స్. ఎందుకంటే, అదే రోజు చంద్రగ్రహణం ఉండడం, అదే రోజు రాఖీ ఉండడం. సో, రాఖీ పౌర్ణమితో పాటు జంజాల పౌర్ణమిగా కూడా జరుపుకుంటాం. అసలు రాఖీ ఎప్పుడు కట్టాలి? పురోహితులు ఏం చెప్తున్నారు? పంచాంగంలో రాఖీకి ప్రత్యేకమైన ముహూర్తం ఏమైనా ఉందా? అని సెర్చ్ చేసే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఈ ఇన్ఫర్మేషన్ కోసం చేస్తున్న వీడియో ఇది. సో, ముందుగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకుండే కన్‌ఫ్యూజన్స్ ఏంటి అనేది కామెంట్ రూపంలో కూడా చెప్పండి. సో, ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు రక్షాబంధన్ నిర్వహిస్తుంటారు. సో, అందులో పెద్ద తేడా ఏం లేదు. సో, శ్రావణం వస్తుంది, పౌర్ణమి వస్తుంది, రాఖీ పౌర్ణమి నిర్వహించడం. సో, రాఖీ పౌర్ణమి రోజు రాఖీలు కట్టుకోవడం ఇక దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా తెలిసింది. అండ్ దీంతో పాటు కొంతమందికి కొన్ని ప్రత్యేకమైన రిచువల్స్ ఈరోజు ఉంటాయి. సో, ఇక్కడ జంజాల పౌర్ణిమ కూడా అంటారు. అంటే జంజాలు మార్చుకునే కార్యక్రమం కూడా పౌర్ణమి రోజు చేస్తుంటారు. అండ్ ఇంకొంతమందికి ఈ పౌర్ణమి రోజు రిచువల్స్ ఉంటాయి. అంటే పౌర్ణమి చంద్రుడి పూజ కావచ్చు, లేదంటే పౌర్ణమి చంద్రుడికి సంబంధించిన నోములు కావచ్చు, అండ్ ప్రత్యేకంగా ఆ శుక్రవారం కూడా రావడంతో ఆ రోజు వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడం కావచ్చు, లక్ష్మీ నోములు నోచుకోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. మరి వీటన్నిటికీ వచ్చే చంద్రగ్రహణం బ్రేక్ వేస్తుందా? ఎందుకంటే శుక్రవారం ఉదయమే చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నానికి గ్రహణం వీడుతుంది. అయితే గ్రహణ సమయంలో పూజలు, నోములు అండ్ దాంతోపాటు ఈ జంజాలు మార్చుకోవడం కావచ్చు, రాఖీలు కట్టుకోవడం కావచ్చు, వీటిపైన ఎలాంటి ప్రభావం ఉండదు అని చెప్తున్నారు పండితులు. అంటే ఈ ఏడాది చంద్రగ్రహణానికి, రాఖీకి అసలు బ్రేకే పడలేదు. ఎందుకు అనంటే భారతదేశం పైన ఈ చంద్రగ్రహణ ప్రభావం అస్సలు ఉండదు. సో, ఎలాంటి గ్రహణ ప్రభావం భారతదేశం పైన కనిపించదు. అండ్ దాంతోపాటు ఈసారి చంద్రగ్రహణం చాలా స్పెషల్‌గా ఉండబోతుంది. అండ్ మూన్ గతంలో బ్లూ మూన్ అని, బ్లడ్ మూన్ అని ఇట్లాంటివన్నీ కూడా చూసాం కదా! ఈ గ్రహణం సమయంలో ఈసారి చంద్రుడు ఆరెంజిష్ కలర్‌లో కనిపించబోతున్నాడు. కానీ అది మన వద్ద కాదు. కేవలం విదేశాల్లో మాత్రమే ఈ చంద్రగ్రహణం ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణం ప్రభావం విదేశీయులకు మాత్రమే ఉంటుంది. అండ్ మనకి విజిబిలిటీ కూడా ఉండదట. సో, మనం చూసే అవకాశం కూడా లేదు ఈ ఏడాది చంద్రగ్రహణం. సో, చూసే అవకాశమే లేనప్పుడు ఇంకా చంద్రగ్రహణం ప్రభావం భారతదేశం పైన ఎలా పడుతుంది? సో, మన పండగ పైన ఎలా పడుతుంది? అనేది పండితులు చెప్తున్న విశ్లేషణ. సో, అందుకనే హ్యాపీగా అందరూ రాఖీ పౌర్ణమి జరుపుకోవచ్చు. శుక్రవారం వస్తుంది కాబట్టి జంజాల పౌర్ణమి కావచ్చు, వరలక్ష్మి వ్రతాలు కావచ్చు, లక్ష్మీ నోములు కావచ్చు, వీటన్నిటిని హ్యాపీగా జరుపుకోండి. ఈవెన్ ఈ చంద్రగ్రహణానికి సంబంధించిన సూతక కాలం అనే కాలాన్ని కూడా ఈసారి పండగ పరిగణించరాదు అని పండితులు తేల్చి చెప్పేశారనమాట. ఇంకా ఎలాంటి అనుమానాలు లేకుండా హ్యాపీగా పండగలు చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. అయితే ఇక్కడ నార్త్‌లో రాఖీతో పాటు రాఖీ నెక్స్ట్ డే ఇంకో ప్రత్యేకమైన ఒక ఆనవాయితీ ఉంది. ఏంటంటే మనం పండగ రోజు శుక్రవారం వస్తుంది కాబట్టి లక్ష్మీ అమ్మవారికి, లేదంటే నెక్స్ట్ శనివారం వస్తుంది కాబట్టి ఆంజనేయ స్వామో, వెంకటేశ్వర స్వామి ఆలయాలకు అట్లా వెళ్తూ ఉంటాం, వస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం నార్త్ వాళ్ళు చాలామంది చిత్రగుప్తుడి ఆలయానికి వెళ్తుంటారు. అండ్ రాఖీ తర్వాత కూడా చాలామంది అన్నలు చెల్లెళ్ళ ఇంటికెళ్ళి ఆ రోజు భోజనం చేసి వాళ్ళకి కట్నం పెట్టేసి వస్తుంటారు. సో, అలా ఎందుకు అనంటే యమున ఒక కోరిక కోరుకుందంట. సో, ఏంటి అనంటే ఎవరైతే ఆ రోజు అంటే రాఖీ తర్వాత వచ్చి అన్ననో లేదంటే తమ్ముడో వచ్చి వాళ్ళ ఇంటికి భోజనం చేసి వెళ్ళినప్పుడు ఒక రక్షణ ఇవ్వండి. అండ్ ఆల్ ఆఫ్ సడన్ డెత్స్ ఏవైతే జరుగుతుంటాయి కదా, మరణాలు. సో, వాటి నుంచి వీళ్ళకి విముక్తి కలిగించండి అని యమధర్మరాజుని కోరుకున్నాడట. సో, అందుకని యమధర్మరాజుడు ఆయనకి వరం ఇచ్చాడు. ఆమెకి వరం ఇచ్చాడు. సో, అలా నార్త్ వాళ్ళందరూ కూడా ఆయన చిట్టాలు రాస్తుంటాడు చిత్రగుప్తుడు కాబట్టి, చిత్రగుప్తుడి ఆలయానికెళ్ళి యమగండ దీపం అక్కడ వెలిగించి చిత్రగుప్తుడికి మొక్కుకొని వస్తూ ఉంటారు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా. సో, అట్లా నార్త్‌లో ఇది చాలా స్పెషల్ ఈవెంట్ రాఖీ తర్వాత. సో, ఇదనమాట మొత్తానికి నార్త్ అయినా, సౌత్ అయినా ఒక్కొక్క సాంప్రదాయాలు ఒక్కొక్కలా ఉంటాయి. సో, ఎవరి సాంప్రదాయాల పైన కావచ్చు, లేదంటే ఎవరికుండే కట్టుబాట్ల పైన కావచ్చు, ఎవరికుండే రిచువల్స్ పైన కావచ్చు, చంద్రగ్రహణం ఇంపాక్ట్ ఉండదు. సో, అందుకనే చాలా హ్యాపీగా చంద్రగ్రహణం లేకుండానే, సూతక కాలం పరిగణించకుండానే పండగ జరుపుకోవచ్చు. అండ్ జంజాల పౌర్ణమి సందర్భంగా ఉండే రిచువల్స్ అన్నీ కూడా తీర్చుకోవచ్చు. అండ్ ప్రత్యేకంగా ఎవరైతే ఈ శుక్రవారం రోజు
వాయనాలు ఇచ్చే కార్యక్రమాలు ఉంటాయి కదా! సో, అలాంటి కార్యక్రమాలు గూడా చేసుకోవచ్చు అని జెప్తున్నారు పండితులు.